నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తినాయుడు గారు. సో నిన్న చూస్తే కనుక ఇండిజీనియస్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు అన్నీ కూడా చాలా స్తబ్దుగా ముగిశాయి. ఉదయం నుంచి వాస్తవంగా చూస్తే రేంజ్ బౌండ్లోనే నడిచినాయి. అయితే ఇటు ఏషియన్ మార్కెట్స్ అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వచ్చిన ఇండికేషన్స్ తోటి లాభాల్లోనే ప్రారంభమైనాయి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు బాగా దెబ్బకొట్టాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న మీరు చెప్తూనే వస్తున్నారు, ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అని చెప్పారు. ఎస్బీఐతో పాటు రిలయన్స్, టైటాన్ కూడా కిందకి లాగిన పరిస్థితి. ఈరోజు ఎలా ఉండబోతుంది సార్? మ్యాక్సిమం నేనంతా డౌన్ ట్రెండే కనిపిస్తోంది. ఎస్ సార్ యాక్చువల్గా ఏదైతే మొన్న ఫ్రైడే రోజున ఇచ్చినటువంటి ఒక ఇండికేషన్ మార్కెట్ ఇస్ ఏ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అన్నది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిన్న కూడా అదే మనం కూడా నిన్న చెప్పాం. నిఫ్టీ కూడా పైన 650 or 700 బిలో మార్కెట్లో ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఏదైతే 600 and 620 22,620 ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా యూ కెన్ సెల్ అట్ ఎనీ హై అండ్ మార్కెట్ విల్ కమ్ డౌన్ అన్నది చెప్పాం. అదేవిధంగా నిన్న కూడా ఒక 70 నుంచి 100 పాయింట్ వరకు కూడా మార్కెట్ కరెక్షన్ అయితే చూడగలిగాం. ఏదైతే 70 పాయింట్స్ ప్లస్లో ఉన్నదో అక్కడ నుంచి మనం 70 పాయింట్స్ మైనస్లోకి వచ్చి తర్వాత మళ్ళీ మార్కెట్ కూడా మైనస్లో రావడం కూడా చూసాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 49,100 బిలో మనకి మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్కి వస్తుందని చెప్పాం. నిన్న రోజున కూడా మనకి 200 పాయింట్స్, అదేవిధంగా ఒకే స్ట్రెచ్లో మనకి 250 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడం చూసాం. అందుకు కూడా మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైతే మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. ఎస్బీఐ లాంటి స్టాక్తో సహా బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నాయి. ప్లస్ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఒక మీమాంసగా ఉండిపోయింది కాబట్టి అందరికీ. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గత కాలంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసినాయి. అది గవర్నమెంట్ సపోర్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మార్కెట్ సెంటిమెంట్ ఉండొచ్చు, ఏదైనప్పుడు కూడా. కానీ అది ఎంతవరకు స్టేబుల్ అవుతుంది అన్నది అయితే అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి దాని నిమిత్తం మార్కెట్లో కొంచెం ఈ స్తబ్దత అయితే ఉంది. ఈ రోజు కూడా మార్కెట్లో ఖచ్చితంగా ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఏదైతే 22,550 బిలో మార్కెట్ కానీ స్టేబుల్ అవుతాయి. ఇప్పుడు రైట్ లో 22,555 ఉన్నది. ఒక 20 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ లో ఇక్కడే కానీ కన్సాలిడేషన్ అవుతే మాత్రం మార్కెట్ మళ్ళీ ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే 600 బిలో ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా నిఫ్టీ మనకి ఈ రోజున మనకి రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఏదైతే 49,000 బిలో మార్కెట్లో 49,100 బిలో మార్కెట్లో ఏ ప్రైస్లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ యొక్క టెక్నికల్స్ చూసుకుని కన్సాలిడేషన్ టు బేరిష్ ట్రెండ్లో ఉంటే సెకండ్ హాఫ్లో అద్భుతమైనటువంటి కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. ఈ లోపల ఏదైనా 100-200 పాయింట్ మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా అక్కడ కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే నిఫ్టీ అయితే అంత స్పీడ్ మూవ్మెంట్ ఉంటుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వాలటాలిటీ తగ్గట్టుగానే ఒక 200 పాయింట్లు 300 పాయింట్లు అప్ ట్రెండ్ వెళ్ళినా డోంట్ వరీ, మార్కెట్ మళ్ళీ అక్కడ కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ మనకు అక్కడ ఒక సిగ్నల్ మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చే సిగ్నల్ ఇచ్చేస్తుంది. సెకండ్ హాఫ్లో అది మనకు ఖచ్చితంగా అవే అవకాశం ఎక్కువ ఉంది. ఈ కపుల్ ఆఫ్ సెషన్స్లో మాత్రం 49,000 దగ్గర నుంచి 48,100 or 48,200 అంటే 800 నుంచి 1,000 పాయింట్స్ కరెక్షన్ జరగడానికి అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే క్లియర్ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. దాని ప్రకారం మనకి టెక్నికల్స్ని బేస్ చేసుకుని ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళు దానికి తగ్గట్టుగా మార్కెట్లో కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్లో సెల్ సైడ్ ఉంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు సెక్టర్ వైజ్ చూస్తే సార్ ఐటీ సెక్టర్ ఎలా ఉండబోతుంది? ఐటీ అండ్ ఏఐ. ఏదైతే ఈ రోజున ఐటీ సెక్టర్ కూడా ఓవరాల్గా చూసుకుంటే 50-50 అంటే ఇండెసిషన్ పాయింట్లో ఉంది. ఏదైతే విప్రో అండ్ టీసీఎస్, టెక్ మహేంద్ర, ఎల్టీఐఎం ఇవి కొంచెం ప్లస్లో ఉన్నాయి. రిమైనింగ్ ఇన్ఫోసిస్ కానీ, ఎంఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో మైనస్లో ఉన్నాయి. అంటే అది కూడా ఆ ప్లస్ కూడా ఓన్లీ 0.5%తోనే, ఒక 0.5%తోనే ప్లస్లో ఉన్నాయి. సెల్ సైడ్ మాత్రం 2%, 1% కూడా సెల్ సైడ్ ఉన్నది. కాబట్టి మార్కెట్లో ఎనీ టైమ్ విల్ టర్న్ అవుట్ టు ది మార్కెట్ బేరిష్ ఇన్ ద ఐటీ సెక్టర్. ఇటు వచ్చేసరికి ఇక ఆటోమొబైల్. ఆటోమొబైల్ కూడా ఆల్మోస్ట్ ఈ రోజున ఆటోమొబైలే బాగా డ్రాస్టికల్ డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పుకోవాలి. ఆటోమొబైల్ బాగా డ్రాస్టికల్ డౌన్ ఉంది. అందులోనూ కూడా ఏదైతే మనకి మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే హీరో మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్, ఏదైతే టాటా మోటార్స్ కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, అపోలో టైర్స్ కానీ, M&M కానీ, అశోక్ లైలాండ్ కానీ, అంటే ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అన్ని కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. దాంట్లోనూ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్, అదేవిధంగా MRF టైర్స్,
ద బోష్ లిమిటెడ్, ఇవన్నీ కూడా మార్కెట్లో ఆటోమొబైల్ ఎల్సెన్సీ సప్లై చేసే కంపెనీస్ ఇవన్నీ కూడా అవి కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ చూసుకుంటే మారుతి, హీరో మోటార్స్, టాటా మోటార్స్, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్, భారత్ ఫోర్జ్, ఇవన్నీ కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఆటోమొబైల్ అబ్సల్యూట్లీ డౌన్. ఈ రోజున బాగా మార్కెట్లో కరెక్షన్ గురయ్యేది ఆటోమొబైల్ గానే మనం తీసుకోవచ్చు. కరెక్షన్ ఈరోజు మ్యాక్సిమం కరెక్షన్ జరగచ్చు అంటే ఆటోమొబైల్లో. ఆటోమొబైల్లోనే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది కరెక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఫార్మా ఎలా ఉంది సార్ ఈరోజు? ఫార్మా సెక్టర్, ఈ ఫార్మా సెక్టర్ వచ్చేటప్పటికి స్లైట్లీ రెండు కూడా ఇండస్ట్రియల్ పాయింట్ లో ఉంది. ఏదైతే మెజారిటీ ఆఫ్ ద సిప్లా కానీ, గ్లాండ్ ఫార్మా కానీ, మ్యాన్కైండ్ కానీ, గ్లెన్మార్క్ కానీ, ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ, దివేస్ ల్యాబొరేటరీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మేజర్ డౌన్ సైడ్ ఉన్నాయి. అయితే సన్ ఫార్మా, రెడ్డిస్, ఆల్కమ్ ల్యాబొరేటరీస్ స్లైట్లీ బుల్లిష్ ఉన్నప్పుడు కూడా ఎనీ టైమ్ మార్కెట్ విల్ టర్న్ టు ద బేరిష్ వైపు కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దివేస్ ల్యాబొరేటరీస్, గ్లెన్మార్క్, ఇప్కా ల్యాబొరేటరీస్, గ్లాండ్ ఫార్మా, సిప్లా ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సెకండ్ హాఫ్ 10:30, 11 o'clock వరకు వెయిట్ చేస్తే మనకి మార్కెట్లో ఒక డైరెక్షన్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. దాని ప్రకారం మార్కెట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఫార్మా తర్వాత ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్ అండి. ఎనర్జీ సెక్టర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి. 50-50 ఛాన్స్ లో ఉంది. ఓన్లీ మనం ఇక్కడ నోటిఫై చేస్తుంది ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్ కంప్లీట్లీ బేరిష్ లో ఉంది, ఎఫ్ఎంసీజీ సెక్టర్ కంప్లీట్లీ బులిష్ లో ఉంది. ఈ రెండే మార్కెట్లు ఈ రోజున డ్రాస్టికల్ మూమెంట్స్. ఒకవేళ మార్కెట్ ఏదైనా టేక్అప్ తీసుకుని ఒక బ్రేక్అవుట్ తీసుకుని 22,600 పైన నిఫ్టీ ఏదైనా సస్టైన్ అయినా, బ్యాంక్ నిఫ్టీ 49,100 పైన సస్టైన్ అయినా, ఒక డ్రాస్టికల్ మూవ్మెంట్ ఏదైనా వస్తే అది మామూలుగా మేజర్ గా లాభపడే స్టాక్స్ మాత్రం ఎఫ్ఎంసీజీ స్టాక్స్. అందులో గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వీక్లీ బ్రేక్అవుట్ కూడా తీసుకుంది. మ్యారికో ఇండస్ట్రీస్, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ చాలా రోజుల తర్వాత ఒక మూమెంట్ అయితే వచ్చింది, ఒక 3% వరకు పెరిగింది. కాల్గేట్ పామోలిన్, అదేవిధంగా బ్రిటానియా లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్తుంది. ఐటీసీతో సహా మొత్తం అన్ని ఓవరాల్ గా చూసుకుంటే టాటా కన్జ్యూమర్ కానీ, ఐటీసీ కానీ, కాల్గేట్ పామోలిన్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, డాబర్ కానీ, మ్యారికో కానీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో ప్లస్ లో ఉంది, ఆటోమొబైల్ అబ్సల్యూట్లీ డౌన్ ట్రెండ్ లో ఉంది. సెకండ్ హాఫ్ లో మార్కెట్ టర్న్ తీసుకునే దాని ప్రకారం ఆ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ లో మనకి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వాట్ ఎవర్ మేబీ ఏదైనప్పుడు కూడా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అయితే మార్కెట్ అయితే ఈ రోజు కొంచెం మార్కెట్ లో మూవ్మెంట్ తీసుకుని ఒక అప్ ట్రెండ్ తీసుకునే ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ దగ్గరికి వచ్చేప్పటికి టాటా మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, మారుతి కానీ, అదేవిధంగా భారత్ ఫోర్జ్ కానీ, అశోక్ లైలాండ్ కానీ, M&M కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రిప్రజెంట్ చేస్తున్నాయి. వీటిని ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే దాని తగ్గట్టుగా మనకి మార్కెట్ లో టేక్అప్ అవుతున్నప్పుడు ఏ స్టాక్స్ తీసుకోవాలి, లేదా బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు ఏ స్టాక్స్ మనం సెల్ చేయాలన్నది అంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎఫ్ఎంసీజీ సార్ ఈరోజు ఎఫ్ఎంసీజీలోనే మనం చెప్తున్నప్పుడు అంతా ఎఫ్ఎంసీజీలోనే గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అద్భుతమైనటువంటి బ్రేక్అవుట్ వచ్చింది. 1330 దగ్గర నుంచి 1330 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. ఏదైతే 1300 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. కాబట్టి యూ కెన్ బై అట్ ఎనీ డిప్ ఇన్ గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ మ్యారికో. ఈ రెండు కూడా ఎఫ్ఎంసీజీ అండ్ రీటైల్ సెక్టర్ దానికి సంబంధించింది. మ్యారికో కూడా అద్భుతమైనటువంటి బ్రేక్అవుట్ ఇచ్చింది 530 దగ్గర నుంచి కూడా. అక్కడ నుంచి ఎగ్దమ్ ఒక జంప్ తీసుకుని మరీ మార్కెట్ లో ఒక రిజల్ట్ ఓరియంటేషన్ తో మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకుంది. ఏదైతే ఎఫ్ఎంసీజీ ఈ రోజున మార్కెట్ లో మ్యారికో కానీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, డాబర్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, ఈ 4 కూడా అప్ ట్రెండ్ లో మంచి పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. డౌన్ ట్రెండ్కి వచ్చేటప్పటికి మాత్రం మనం ఎక్కువ ఆటోమొబైల్ సెక్టర్ చూడమంటున్నాం. ఆటోమొబైల్ సెక్టర్ లో మనకి ఏదైతే టాటా మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా మనకి ఏదైతే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ విషయంలో వచ్చేటప్పటికి భారత్ ఫోర్జ్ కానీ, ఇలాంటి వాటిలో అశోక్ లైలాండ్ కానీ, MRF టైర్స్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మార్కెట్ ఎస్పెషల్లీ మిక్స్డ్ మార్కెట్ లాగా ఏదైతే ఒక 10 points ప్లస్ 10 points మైనస్ లో నడుస్తుంది. కాబట్టి స్టాక్ హ్యాస్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్స్. స్టాక్ అప్ ట్రెండ్ ఉన్నా, బై ట్రెండ్ ఉన్నా సరే వాటి యొక్క రిజల్ట్ ఓరియంటేషన్ తోటి, వాళ్ళ యొక్క బిజినెస్ ఓరియంటేషన్ తోటి మూవ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అనుకున్న ఈ రెండు సెక్టార్ని కూడా మార్కెట్ ఏదైనా డ్రాస్టికల్ మూవ్మెంట్ సెల్లింగ్ లోకి వస్తే ఆటోమొబైల్ సెక్టర్ లో ద బెస్ట్ స్టాక్స్ సెల్ చేసుకోవడం, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని. ఒకవేళ మార్కెట్ కానీ సెకండ్ హాఫ్ లో కానీ మార్కెట్ ఏదైనా 22,600 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అయితే మే కాంట్రాక్ట్ ఖచ్చితంగా నిఫ్టీ ఉన్న స్టాక్స్ లో మనకి ఏదైతే మనం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లోను మనం తీసుకున్నామో ఆ స్టాక్స్ లో మనకి ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ఎఫ్ఎంసీజీలో కూడా మనకి ఏదైతే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, లేకపోతే డాబర్ కానీ, అదేవిధంగా మ్యారికో కానీ, ఇలాంటి స్టాక్స్ లో ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ యాక్చువల్ గా బ్యాంక్స్ దగ్గర వచ్చేటప్పటికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ బోత్ ఆర్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువగా కనిపిస్తుంది సార్. అందుకని ఏంటంటే కొంచెం బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం స్తబ్దంగా ఉన్నదని చెప్పొచ్చు. దానికి కొంచెం మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో ఏదైనా మూవ్మెంట్ వస్తే తప్ప అదర్వైజ్ మనం బ్యాంకింగ్ సెక్టర్ గురించి మనం అప్పుడే మనం కామెంట్ చేయడానికి పెద్దగా అనుకూలించే పరిస్థితి అయితే లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్,
స్టీల్, ఇన్ఫ్రా సిమెంట్. ఇన్ఫ్రా అదే యాక్చువల్గా స్టీల్ ఇండస్ట్రీ, మెటల్ ఇండస్ట్రీ అండ్ సిమెంట్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా కొంచెం మార్కెట్లో మైనస్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టార్ చెప్పిన దాంట్లో నిన్న బ్యాంకింగ్ సెక్టార్లో బాగా పడింది కాబట్టి కొంచెం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక 0.5% లోపే మార్కెట్లో కొంచెం మార్కెట్లో అయితే కొంచెం మూమెంట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే సెక్టర్స్ వైజ్గా ఒక ఎఫ్ఎంసీజీ ఈరోజు అప్ ట్రెండ్లో ఉంది, అదొక్కటే కనిపిస్తుంది. ఆ ఎఫ్ఎంసీజీ అప్ ట్రెండ్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్కి వస్తే మాత్రం ఆటోమొబైల్ దాని యొక్క బేరీస్కి ఎక్కువగా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆటోమొబైల్ కొంత మెరుగుపడవచ్చు, కొంత లేదు ఆటోమొబైల్ ఎక్కువ డౌన్ ట్రెండ్కి వస్తే ఆటోమొబైల్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లోనే ఎస్పెషల్లీ ఏదైతే టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్ ఏదైతే ఉన్నాయో వాటితో పాటు యాన్సరేజ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ, భారత్ ఫోర్జ్ కానీ, లేకపోతే ఏమో ఎంఆర్ఎఫ్ టైర్స్ కానీ, అపోలో టైర్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డెఫినెట్ గా ఈ రోజు ఎఫ్ఎంసీజీలో ఎస్పెషల్లీ మార్కెట్ ఏదైనా అప్ ట్రెండ్ టర్న్ తీసుకుంటే మాత్రం మన ఎఫ్ఎంసీజీలో చెప్పిన విధంగా హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ కానీ, మ్యారికో కానీ, ఏదైతే ఇలాంటి స్టాక్స్ లో మనకి ఏదైతే మార్కెట్ లో పుట్టింగ్స్ ఉంటే మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుంటుందో అలాంటి స్టాక్స్ లో మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, ఈరోజు ఇంకా రికమెండేషన్స్లోకి వచ్చేప్పటికి ఆల్కెమ్, దీపక్, ఎన్టీఆర్, మ్యారికో, ఎన్హెచ్పిసి అండ్ జూబ్లీ. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ అనేది మనకి లాస్ట్ ఒక 5 days గా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా మంచి బ్రేక్అవుట్ రావడం వల్ల 5100 అబోవ్ మనం బై చెప్పడం జరిగింది. ఇది కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఒక 3 months నుంచి 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయగలిగితే కానీ అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా దీపక్ నైట్రేట్ కూడా లాస్ట్ ఒక 1 month నుంచి 1.5 month నుంచి కూడా కంప్లీట్ గా ప్రోగ్రెసివ్ గా మార్కెట్ లో 2000 దగ్గర నుంచి 2500 వరకు కూడా ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో పెరిగింది. ఇక్కడ ఒక డబుల్ టాప్ లో ఒక దాంట్లో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైనటువంటి 2500 దగ్గర అద్భుతమైనటువంటి టేక్ ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఓకే, అండ్ దీనికి వచ్చేప్పటికి సార్ ఇంకా నెక్స్ట్ వచ్చేప్పటికి దీపక్ నైట్రేట్ ఇప్పుడే చెప్పారు. మ్యారికో ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించింది. ఇది 525 రూపాయల దగ్గర మనకు బ్రేక్అవుట్ వచ్చింది. ఇప్పుడు 575 మనం ఆల్రెడీ రికమెండ్ చేసాం. ఇది 525 అబోవ్ ఎక్కడైనా తీసుకోమని ఆల్రెడీ 50 పాయింట్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఒక 10% ఆల్రెడీ ఒక హైక్ అయితే జరిగింది. ఇక్కడ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. దాంట్లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదేవిధంగా ఎన్హెచ్పిసి కూడా మనం రికమెండ్ చేసాం. ఈ రోజు ఎన్హెచ్పిసిలో కూడా టెక్నికల్ బ్రేక్అవుట్ అద్భుతమైన బ్రేక్అవుట్ 95 అబోవ్ మనకు మంచి బ్రేక్అవుట్ రావడం వల్ల మనం బై అండ్ హోల్డ్ అని చెప్తున్నాము. అదేవిధంగా జూబ్లియంట్ ఫుడ్ ఏదైతే ఉన్నదో మార్కెట్ లో బాటమ్ అవుట్ అయ్యి 575 దగ్గర నుంచి 425 వరకు వచ్చి ఒక బాటమ్ అవుట్ అయ్యి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నటువంటి స్టాక్ ఇది. 450 అబోవ్ యూ కెన్ బై అండ్ ఎనీ ప్రైస్ అండ్ ఎనీ మూమెంట్ 450 దగ్గర అక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 25 to 30% వితిన్ మంత్ లో పెరగడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. సో ఇంక ఇతరత్ర చూస్తే మేజర్ సజెషన్స్, ఎందుకంటే గడిచిన వారం 10 రోజులకి అయితే డౌన్ ట్రెండ్లోనే కనిపిస్తూ వస్తుంది మార్కెట్, ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ. ఈ రోజు అయితే మిగిలినవేవి కూడా ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఈ ఎన్నికలు పూర్తయ్యేదాకా, ఈ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఏంటంటే June 4th వరకు ఇలాగే ఉంటుందా, లేకపోతే 13th తర్వాత ఏమైనా మారే అవకాశం ఉందా ఫైనల్ ఫేజ్ తర్వాత? 13th తర్వాత కాడి నుంచి కూడా కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. 4th కల్లా అప్పుడు ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోతుంది మార్కెట్ ఎటు సైడ్ అయితే అటు సైడ్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కానీ రిజల్ట్స్ కానీ స్లోగా మార్కెట్ లో ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తారు. దాన్ని బట్టి ఎలక్షన్ తర్వాత దగ్గర నుంచి కూడా కొంచెం మూమెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళు అయితే జస్ట్ ఒక 10 days ఆగితే మార్కెట్ లో డైరెక్షన్ తెలుస్తుంది కాబట్టి, అయితే మార్కెట్ ఏదైనా ఒక డ్రాస్టికల్ ఫాల్ ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు చాలా బలమైన స్టాక్స్ మన మంచి రికమెండెడ్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి స్టాక్స్ లో మార్కెట్ లో ఇలాంటి కరెక్షన్ వచ్చినప్పుడు ఎంట్రీ ఇస్తే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ఎస్పెషల్లీ మార్కెట్ ఒకవేళ ఏదైనా అప్ సైడ్ తీసుకుని ఉంటే ఆల్రెడీ ఫోర్స్ ఏదైతే మార్కెట్ లో ఇప్పుడు మాట్లాడుకున్న దగ్గర నుంచి ఒక 10 to 20 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అయితే పెద్ద ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా మార్కెట్ డ్రాస్టికల్ ఒక 60 పాయింట్ 70 పాయింట్ నిఫ్టీ టేక్ ఆఫ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఐటీసీ కానీ, హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ కానీ, అదేవిధంగా డాబర్ కానీ, మ్యారికో కానీ ఇలాంటి వాటిలో మార్కెట్ లో మనం మంచి బెట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా టాటా కన్జ్యూమర్ లాంటిది అయితే మార్కెట్ లో వీక్లీ బ్రేక్అవుట్ కూడా వచ్చి మంచి ప్రోగ్రెస్ గా 5100 అబోవ్ ఎనీ ప్రైస్ యూ కెన్ బై అండ్ హోల్డ్ కింద ఉంది. అదేవిధంగా ఒకవేళ మార్కెట్ లో మనం ఊహించిన విధంగానే మనం చెప్పుకున్న విధంగానే ఏదైతే ఈ రోజు లోని బ్రేక్ చేసుకుని మార్కెట్ లో డౌన్ ట్రెండ్ కానీ, నిఫ్టీ కానీ డౌన్ ట్రెండ్ కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆటోమొబైల్ సెక్టర్ లో ఏదైతే మనకి సెల్ సైడ్ లీడ్ తీసుకుంటున్నటువంటి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా టాటా మోటార్స్ కానీ,
లేకపోతేనేమో ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సంబంధించినటువంటి కానీ మార్కెట్లో కొంచెం మారుతి సుజుకి కానీ ఇలాంటి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి ఆటోమొబైల్ సెక్టర్లో కాన్సన్ట్రేషన్ చేసి ఈ మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చినట్టు పార్టిసిపేట్ చేస్తే మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సార్ ఒక క్వశ్చన్ ఉందండి, స్టీల్ సెక్టర్ స్టాక్ అయిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ షేర్ గురించి అడుగుతున్నాడు, మెయిల్లో వచ్చింది. ఓకే జిందాల్ స్టీల్ అండ్ పవర్. ఓకే మనం ఇది జిందాల్ స్టీల్ లో కూడా జిందాల్ స్టెయిన్లెస్, జిందాల్ స్టీల్, జిందాల్ షా ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఇది జిందాల్ స్టీల్ అండ్ పవర్ కూడా సుమారుగా ఒక 1 lakh crores అంటే 95 to 1 lakh crores ఉన్నటువంటి కంపెనీ సార్ ఇది. దీన్ని ఈ రోజున మనం అడిగాడు కాబట్టి మనం స్టాక్ గా తీసుకోవచ్చు దీన్ని. ఏదైతే లాస్ట్ ఇయర్ కూడా ఒక 60% మార్కెట్ లో ఒక అద్భుతమైనటువంటి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. లాస్ట్ 3 years నుంచి కూడా లేదా లాస్ట్ 5 years నుంచి కూడా ఒక 40% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్లో ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందో ఇలాంటి టైంలో మనం ఏదైతే జిందాల్ పవర్ అండ్ ఎస్ సార్ మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంది. ఈ విధమైనటువంటి మార్కెట్ లో స్టాక్స్ లో మనకి ఏదైతే మల్టిపుల్ వేస్ లో మార్కెట్ లో పెరగడానికి అవకాశం ఉంది. లాస్ట్ 5 years నుంచి కూడా 40% ఎక్కడ తగ్గకుండా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వస్తున్నటువంటి కంపెనీది. ఇలా దాంట్లో మీకు లాంగ్ టర్మ్ బేస్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. యాక్చువల్ గా లాస్ట్ జూన్ లో ఇది 550 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజు 950 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే మంచి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్. ఇలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎనీ డిప్ యూ కెన్ బై ఆర్ లేకపోతే సిప్ మోడల్ లో కానీ లంసమ్ మోడల్ లో కానీ ఎలా పెట్టుకున్నప్పుడు కూడా మార్కెట్ లో దీనికైతే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఉన్నాయి దీనికి. యాక్చువల్ గా ఏదైతే ఇండస్ట్రియల్ వైర్ సంబంధించిన సెక్టర్ లో దీనికి మంచి ప్రాఫిట్స్ అయితే ఉన్నది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. దీని యొక్క ఓవర్సీస్ ఆపరేషన్స్ కానీ దీనికి సంబంధించిన ప్రాఫిట్స్ కానీ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గా అండ్ రన్నింగ్ కూడా మంచి ప్రాఫిట్ తోటి ఉన్నటువంటి కంపెనీ ఇది. దీనికి యొక్క క్లయింట్ బేస్ కూడా అద్భుతమైనటువంటి క్లయింట్ బేస్ తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొకటి డిమార్ట్ గురించి అడుగుతున్నారండి. డిమార్ట్ అన్నది మనం ఆల్రెడీ గతంలో కూడా చెప్పాము. ఇది ఎవెన్యూ సూపర్ మార్కెట్ అని మార్కెట్ లో ఇది మనకి స్క్రిప్ట్ దొరుకుతుంది. ఇది ఎవెన్యూ సూపర్ మార్కెట్ కానీ ఇది సుమారుగా 3 లక్షల కోట్లు రీసెంట్ గానే మనకి ఇది 3 లక్షల కోట్లు దాటిందని కూడా మనం రీసెంట్ గా కూడా చెప్పుకున్నాం. క్యాపిటల్ ఏదైతే 3 లక్షల కోట్లు దాటింది. దీని యొక్క ఏదైతే మార్కెట్ లో ప్రాఫిట్స్ కూడా మార్కెట్ లో ఇప్పుడు కూడా 25% 30% తగ్గకుండా ప్రాఫిట్స్ అయితే రెగ్యులర్ గా ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. ఇది ఆల్మోస్ట్ అన్ని సి క్లాస్ టౌన్స్ తో సహా చాలా టౌన్స్ కి ఎక్స్పాండ్ అయింది. వీళ్ళ యొక్క యూనిక్నెస్ ఏంటంటే ఎక్కడ స్టోర్ పెట్టినా సరే దట్ ఇస్ ద ఓన్ ప్లేస్ అండ్ ఓన్ స్టోర్. వాళ్ళు అందుకనే వాళ్ళు పెద్దగా ఓవర్ హెడ్స్ తగ్గించుకుని వాళ్ళు దాన్ని ప్రాఫిట్ తగ్గించుకొని చాలా లెస్ ప్రాఫిట్ కి చాలా కాంపిటేటివ్ గా ప్రొడక్ట్స్ అన్ని కూడా అమ్ముతారు కాబట్టి అలాంటి దానికి మంచి స్కోప్ ఉన్నది. ఇలాంటి దాంట్లో మన ఇన్వెస్ట్మెంట్ కి అయితే డోకా ఏమి ఉండదు కానీ మల్టిపుల్ వేస్ లో డబల్ అవ్వడం ఉండదు. కానీ 25% అయితే మనకి 20 to 25% అయితే ఎవ్రీ ఇయర్ మాత్రం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇవ్వడంలో మాత్రం అది దాట్స్ ఏ గుడ్ సైన్ కదా సార్. అంటే యాన్యువల్ కాంపౌండింగ్ గ్రోత్ 25% ఉంటే ఇట్స్ గుడ్ సైన్ కదా. అంటే కన్సిస్టెంట్ గా 25% ఉండడం అనేది గుడ్ సైన్ కదా. అది నేను డెఫినెట్ గా అంటే అందరూ కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్ డబల్ అయిపోవాలని అనుకుంటుంటారు. అలా కాకుండా స్టేబుల్ గా ఉండి మన పోర్ట్ఫోలియోలో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా 10 to 15% అబోవ్ ఎంత ఇచ్చినా సరే, ఎందుకంటే పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ 12% నుంచి 14% ఇవ్వగలుగుతున్నాయి పెర్ యానం. మరి ఇలాంటి స్టాక్స్ లో 25 to 30% ఇస్తుందంటే అద్భుతమైన రేట్ ఇస్తుందంటే ప్లస్ ఏదో ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఇచ్చిందంటే లాస్ట్ 5 years నుంచి కూడా ఇన్కార్పొరేషన్ దగ్గర నుంచి లాస్ట్ 5 years నుంచి కూడా 30% రేట్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్ లో స్టేబుల్ గా మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సార్ ఇంకొకటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గురించి అడుగుతున్నారు. ఐఓసిఎల్ కూడా అదే పబ్లిక్ సెక్టర్ దాంట్లో అండర్టేకింగ్ దాంట్లో చూసుకున్నట్టయితే ఈ మార్కెట్ లో ఇది కూడా ఒక 2,60,000 కోట్లతో మంచి క్యాపిటలైజేషన్ తోటి ఉన్నటువంటి స్టాకే. కాకపోతే లాస్ట్ ఇయర్ మాత్రం 100% హైక్. ఏదైతే లాస్ట్ ఇయర్ అయితే మాత్రం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ డబుల్ అయింది. లాస్ట్ 3 years నుంచి కూడా 38 నుంచి 40% ఉంది. మీరు చెప్పినట్టుగా 50% అబౌవ్ ఉన్న స్టాక్ దేన్నైనా సరే మనం 100% మనం యాక్సెప్టబుల్ గా ఉంటుంది కాబట్టి ఇది కూడా అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో అన్నిటితో పాటు ఇది కూడా మార్కెట్ లో అయితే డబుల్ అయితే అయ్యింది. మార్కెట్ లో మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇది లాస్ట్ 6 months కే మనకి ఇది 100 రూపీస్ దగ్గర నుంచి 180 రూపీస్ వరకు కూడా మనకు ఒక 80% పెరిగింది. దాంట్లో కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. అంటే మార్కెట్ లో ఏదైతే ఒక 15 to 20% ఉంటే చాలు అని అనుకుంటే ఈ స్టాక్ కూడా లాస్ట్ 5 years నుంచి కూడా ఎక్కడ కూడా 25 నుంచి 30% తగ్గడాన్ని ఇస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే 100% హైక్ అయినటువంటి స్టాక్ ఇది. రెండోసారి అంటే బ్యాంకింగ్ సంబంధించి కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నారు.
కెనరా బ్యాంక్ అన్నది తెలుసు ఎంటైర్లీ ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నింటికన్నా సరే ఎంటైర్లీ డిఫరెంట్ స్ట్రక్చర్ తోటి డిఫరెంట్ వేస్ తోటి ఈ మధ్య కాలంలో అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి కంపెనీ ఇది. 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి క్యాపిటలేషన్ ఉన్నటువంటి కంపెనీ. లాస్ట్ 3 years నుంచి కూడా 60% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎక్కడ తగ్గకుండా మార్కెట్ లో ముందుకెళ్ళినటువంటి బ్యాంక్ ఇది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 90% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. 90% రిటర్న్ అంటే బ్యాంకింగ్ దాంట్లో అద్భుతమైనటువంటి రిటర్న్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంపిటేటివ్ ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ కూడా 12 to 15% లేదా 14% లేదా మహా అయితే 20 to 25% ఇస్తుంది. గవర్నమెంట్ బ్యాంక్స్ లో ఇది కెనరా బ్యాంక్ లో ఏదైతే చైర్మన్ ఎఫిషియన్సీ వల్ల కూడా మార్కెట్ లో ఇది బ్యాంక్ అయితే మంచి ప్రొడక్షన్ తీసుకొచ్చి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించింది. లాస్ట్ 3-4 years నుంచి కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. 1 lakh crores క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి మంచి కంపెనీగా మనం తీసుకోవచ్చు. దీని యొక్క రెవెన్యూ మోడల్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగాను మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉండడం వల్ల దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అందరూ కూడా ఎక్కువగా ఏదైతే వీళ్ళ యొక్క అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఏదైతే కెనరా రీబోకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది కూడా 50% స్టేక్ కెనరా బ్యాంక్ ఉంది కాబట్టి అలాగా కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ అన్ని అంటే స్టాక్ మార్కెట్ దానికి సంబంధించిన దాంట్లో కెనరా బ్యాంక్ హెచ్ఎస్బిసి అండ్ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో ఉంది. కెనరా బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ అన్నట్లు కూడా ప్రోగ్రెసివ్ ఉన్నటువంటి స్టాక్ ఇది. రైట్. ఇంకొకటి సార్ టాటా స్టీల్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారు. టాటా స్టీల్ యాక్చువల్ గా లాస్ట్ 2-3 years గా కూడా టాటా గ్రూప్ మొత్తానికి కూడా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ టాటా స్టీల్. టాటా స్టీల్ కి ఎటువంటి తిరుగులేదు. మనం ఇది 98 రూపీస్ అండ్ 100 రూపీస్ దగ్గర లాస్ట్ 6 months బ్యాక్ రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 167 అండ్ 170 రూపీస్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 70% విత్ ఇన్ 6 months లోనే మార్కెట్ లో ముందుకు వచ్చినటువంటి కంపెనీ. ప్లస్ ఇది సుమారుగా 2,00,000 కోట్ల కంపెనీ. మనకి ఎక్కడ ఎటువంటి డౌట్ ఉండవలసిన అవసరం లేదు. టాటా ఇస్ ద నెంబర్ 1 ఫర్ ట్రస్టింగ్ కంపెనీ. అందులోనూ కూడా టాటా స్టీల్ ఏదైతే మొత్తం గ్రూప్ కంపెనీస్ అన్నింటినీ కూడా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇచ్చి మార్కెట్ లో స్ప్లిట్ అయిన తర్వాత చాలా కంఫర్టబుల్ ప్రైస్ లో 100 రూపాయలు మనకు దొరికింది. ఈ రోజు 160+ ఉన్నది. అయినప్పుడు కూడా యూ కెన్ బై అండ్ హోల్డ్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ టాటా స్టీల్ విత్ ఇన్ 1 or 2 years లోనే మల్టిపుల్ వేస్ లోనే ఒక 300 రూపీస్ కూడా మార్కెట్ లో టార్గెట్ ఓరియంట్ గా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది. సార్ మరొక ప్రశ్న ఏంటంటే జూబ్లియంట్ ఇంగ్రేవియా లిమిటెడ్ గురించి అడుగుతున్నారు. జూబ్లియంట్ ఇంగ్రేవియా లిమిటెడ్ అన్నది ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అండి. ఇది ఒక 8,000 crores కంపెనీ అండి. ఇది మార్కెట్ లోను అంటే కాకపోతే లాస్ట్ ఒక 3 years గానే కొంచెం ఇప్పుడే ఇన్కార్పొరేషన్ మార్కెట్ లో కొంచెం టేకాఫ్ అయి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. అంటే మీ ప్రొడక్ట్ బేస్ గట్రా అంతా కూడా దీంట్లో స్టడీ చేసి ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే అంత పెద్ద నోటిఫైడ్ కంపెనీ అయితే కాదు. చాలా స్మాల్ మిడ్ క్యాప్ కంపెనీ. 8,000 crores కంపెనీ పెద్ద కంపెనీ అయితే ఏం కాదు. స్మాల్ క్యాప్ కేటగిరీ కిందకి వస్తున్నట్టుంది. మిడ్ క్యాప్ అండి. 8,000 crores అండి. బిలో 5,000 crores అయితే స్మాల్ క్యాప్ గా చెప్తాము. కానీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, దీని ఏరియాస్, దీని ప్రొడక్ట్ అంతా కూడా రేంజ్ అంతా బాగుంది. ఇలాంటి దాంట్లో కొంచెం కెమికల్ బేస్డ్ కంపెనీ కాబట్టి కొంచెం స్టడీ చేసి పర్వాలేదు అని అనుకుంటే అంటే కెమికల్ కూడా ఫార్మా, న్యూట్రిషన్, ఆగ్రోకెమ్, కన్జ్యూమర్ అండ్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ సెక్షన్స్ లో ఉన్నారు వీళ్ళు. ప్లస్ ప్రోగ్రెసివ్ గానే ఉన్నది. సరిగ్గా 15 to 20 గ్లోబల్ ఫార్మా అండ్ టాప్ 10 గ్లోబల్ ఆగ్రో కెమికల్ కంపెనీస్ లో కూడా ఇది కూడా ఒక కంపెనీగా చెప్తున్నారు. దీనికి కూడా బిజినెస్ సెగ్మెంట్ కూడా ఏదైతే కెమికల్ ఇంటర్మీడియట్స్, అదే స్పెషాలిటీ కెమికల్స్, అదేవిధంగా న్యూట్రిషన్ అంటే ఇలా డిఫరెంట్ సెక్షన్స్ లో వీళ్ళు నిష్ణాతులై ఉన్నారు. ఇండియా, నార్త్ అమెరికా అండ్ యూరోపియన్ అండ్ ROW మొత్తం అన్నట్లు కూడా రెవెన్యూ బేస్ ఎలా ఉందన్నది కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మంచి గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ ఏదైతే కెమికల్స్ లోనూ స్పెషాలిటీ కెమికల్స్, నార్మల్ కెమికల్స్, న్యూట్రిషన్, అగ్రికల్చర్ ఇలా బేస్ కన్జ్యూమర్ అండ్ ఇండస్ట్రీ దానికి సెపరేట్ డివిజన్స్ అద్భుతంగా ముందుకెళ్తున్నటువంటి కంపెనీగా మనం తీసుకొస్తుంది. రైట్. అంటే ఇంకొకటి ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్లాస్టిక్ సెక్టర్ నుంచి ప్లాస్టిక్ దానికి సంబంధించి అడుగుతున్నారండి. అంటే శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ సార్ శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ శైలి SAILEE అనుకుంటా అండి. శైలి LEE or LI అయి ఉండొచ్చు. శైలి ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్. శైలి టూల్స్ అండ్ శైలి ప్లాస్టిక్ ఇంజనీరింగ్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, రామ్ కుమార్ హిందూపురం నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్ కుమార్ గారు. రామ్ కుమార్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి. రామ్ కుమార్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. హలో, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి రామ్ కుమార్ గారు. హలో హలో సార్, మాట్లాడండి. హలో మాట్లాడండి.
మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. హలో రామ్కుమార్. సార్. హలో సార్. రైట్, థ్యాంక్ యూ అండి. కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ కొంత ప్రోగ్రెసివ్గా ఉంది, మిగిలినవన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. సెకండ్ సెషన్ పూర్తయితే కానీ మనం ఏమీ చెప్పలేని పరిస్థితి కాబట్టి కొంత జుడిషియస్గానే ఉండాలి. ఏదైనా ఓవరాల్గా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా కొంత ఆచితూచి అడుగులు వేయాల్సిందిగానే మూర్తి నాయుడు గారి సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.